ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ జున్ను 432. ఈరోజు ఏంటంటే వీడియో థంబ్నెయిల్స్ ఎలా ఎడిటింగ్ చేయాలి అనేది నేనైతే చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇన్షాట్లో అయితే చేస్తాను నేను. చాలా బాగా ఉంటుంది, చాలా అందంగా కూడా చేసుకుంటాను నేనైతే. ప్రతి వీడియోకి నేను ఇన్షాట్లోనే చేసి పెడతాను. అది ఎలా అనేది మీకు కూడా చూపిస్తాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. ఇక చూసేద్దాం పదండి. మళ్ళీ ఒకసారి అయితే చెప్పుతున్నా, ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. నేనైతే బ్యాక్గ్రౌండ్ కోసం ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసిన. నేనైతే ఇన్స్టాగ్రామ్లోనే తీసుకుంటాను అనమాట బ్యాక్గ్రౌండ్స్ని. ఫస్ట్ అయితే మన స్టోర్ ఓపెన్ చేసి అందులో కెమెరా ఓపెన్ చేసి ఇలా ఒక ఫోటో అయితే కొట్టుకోవాలి. ఫోటో తీసుకున్నాక పైన 3 డాట్స్ అయితే కనిపిస్తుంది. అందులో ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే మనకైతే ఇలా కలర్స్ అయితే కనిపిస్తాయి. ఈ కలర్స్లో మనకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. చూడండి, నేనైతే బ్లూ అయితే తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ మీరైతే తీసుకోండి. అక్కడైతే మనకు డౌన్ ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని అయితే డౌన్ అయితే చేసుకోవాలి. చేసుకున్నాక మనమైతే సేవ్ అయితే చేయొద్దు, ఎందుకంటే వేరే యాప్లో నుంచి మనం ఏది తీసుకోవద్దు అని యూట్యూబ్ చెప్తుంది కదా, అందుకోసమే నేనైతే సేవ్ చేయను. డైరెక్ట్గా స్క్రీన్ షాట్ అయితే కొడతాను. స్క్రీన్ షాట్ అయితే కొట్టుకున్నా అలా బ్యాక్ అయితే వచ్చేయాలి. వచ్చినాక ఇప్పుడైతే చూడండి, గ్యాలరీలో అయితే మనం ఇందాక స్క్రీన్ షాట్ కొట్టింది అయితే ఉంటుందన్నమాట. నేనైతే అది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనకు ఈ సైడ్లోకి ఉన్నదంతా పోవాలి కాబట్టి మనం గ్యాలరీలోనే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఓపెన్ చేసి అందులో మనం అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఈ విధంగా అయితే ఎడిటింగ్ చేస్తున్నా, మీరు కూడా అలాగే చేసుకోండి. మనం సైడ్లో అంతా తీసుకోవచ్చు అనమాట. అక్కడ అలా చేసుకున్నాక అక్కడ పక్కకైతే టిక్ మార్క్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. తర్వాతకి సేవ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, సైడ్లోకి ఉన్నది అయితే అంతా వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా ఇన్స్టాట్ అయితే ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. చూడండి, నేను ఇందాక ఎడిటింగ్ చేసిన బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది. మనకైతే ఇక్కడ కావాల్సింది యూట్యూబ్ థంబ్నెయిల్స్ కోసం కాబట్టి మనం యూట్యూబ్ది అయితే ఓపెన్ చేయాలి. అలా ఫుల్ అయితే తీసేసుకోవాలి. ఇందులో కూడా మనకి ఫిల్టర్స్ అనేది ఉంటుంది అనమాట. ఈ కలర్ కూడా మన ఫిల్టర్ అనేది పెట్టుకోవచ్చు. అక్కడ కొన్ని ఫిల్టర్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే పెట్టలేదనమాట. నెక్స్ట్ అయితే మనం నేమ్స్ ఎలా ఇవ్వాలి అంటే, మనం ఏ వీడియో అయితే తీస్తున్నామో దానికి సంబంధించిన థంబ్నెయిల్స్ మాత్రం దానికి సంబంధించిన నేమ్స్ అయితే పెట్టాలి. నేనైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా కాబట్టి అక్కడైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే నేను పెట్టాను. అక్కడ మీకు ఇట్లా అలా అయితే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీకు స్టైలిష్గా కావాలా మీకు నేమ్స్ అంటే అక్కడ కొన్ని ఆప్షన్ అయితే ఉంటాయి, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ఇంకా మనకు ఇంకో ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. మనకి కలర్స్ చేంజ్ చేసుకోవాలని చెప్పేసి మనకి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, పైన కింద అయితే ఉన్నాయి. మీకైతే ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే తీసుకోండి. బ్యాక్గ్రౌండ్కి మీకు ఏ కలర్ అయితే మంచిగా కనిపిస్తుందో, అట్రాక్టివ్గా కనిపిస్తుందో ఆ కలర్ అయితే తీసుకోండి. నెక్స్ట్ అయితే మనం చిన్న సైజా పెద్ద సైజ్ అనేది మనమైతే తీసుకోవచ్చు అనమాట. మనకి చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా కాబట్టి ఒక్క నేమే పెట్టానమాట. మీరైతే మంచిగా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఫొటోస్ కావాలి కాబట్టి అక్కడ స్టిక్కర్స్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసినాక మన గ్యాలరీ అనేది అక్కడ చూపిస్తుంది, దాన్ని అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మన ఫొటోస్ అయితే ఇలా కనిపిస్తాయి. మనం అయితే ఏ ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ ఫోటో అయితే తీసుకోవాలి. చూడండి, నేను బర్త్డే సెలబ్రేషన్ పెట్టినా కాబట్టి మా పాప ఫోటో అయితే తీసుకున్నాను. చూడండి, అదైతే బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం అయితే పోయింది. ఇక్కడైతే మనకు కూడా కొంచెం అట్రాక్టివ్గా ఫోటో కనిపించాలని చెప్పేసి అలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. నాకు మంచిగా అనిపించింది, నాకు నచ్చింది కాబట్టి నేనైతే తీసుకున్నాను. చూడండి, ఫోటోను కూడా చిన్న సైజు పెద్ద సైజు అయితే చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్ద సైజు అయితే నేను తీసుకుంటున్నా. తర్వాత దాన్ని అయితే క్లిక్ అయితే చేసేయాలి. నేనైతే టిక్ మార్క్ అయితే కొట్టేసాను. చూడండి, ఇంకొక ఫోటో పెట్టుకోవాలంటే సేమ్ అలాగే ఓపెన్ చేసి ఇంకొక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆడ కింద అయితే మీకైతే ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, చూడండి. ఆడ రౌండ్ కావాలా, మీకు ఏడ కావాలి, మీకు ఓన్లీ ఫేస్ వర్క్ కావాలా, లేకపోతే ఐస్ వర్క్ కావాలా, మీకు ఏ షేప్లో కావాలా అనేది మొత్తం అయితే చూసుకోండి. నేనైతే లవ్ షేప్ అయితే ఒకటైతే తీసుకున్నాను. ఫేస్ వర్కే కనిపించాలని చెప్పేసి ఫేస్ వర్క్ అయితే పెట్టేసిన. ఇక్కడ కూడా అంతే, మీకు అట్రాక్టివ్గా కనిపించాలా కాబట్టి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోవచ్చు. నేనైతే అలా అయితే తీసుకున్నా. నేనైతే అక్కడైతే పెట్టేస్తున్నా. చూడండి, చిన్నగంటే చిన్నగా, పెద్దగంటే పెద్దగా నేనైతే అక్కడైతే పెట్టేశాను. ఇట్లా మనం మొత్తం ఫిల్అప్ చేయొచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్ అంతా. మనమైతే ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే స్టిక్కర్స్ ఓపెన్ చేస్తే మనకు అక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. చూడండి, నేనైతే ఇక్కడ ఒక స్మైలీ బొమ్మ, ఒక లైక్ బొమ్మ, ఒక దిల్ బొమ్మ అయితే అక్కడ కొన్ని ఉన్నాయి అనమాట ఆప్షన్స్. అలా అయితే తీసుకున్నా. అలా సబ్స్క్రైబ్ది కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి లైక్ కొట్టండి అనేది ఒక సింబల్స్ కూడా ఉంటాయి అనమాట. అవి మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఖాళీగా ప్లేస్ మిగిలింది అనుకో, అప్పుడు ఖచ్చితంగా ఇలా అయితే పెడితే మీకు అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట థంబ్నెయిల్స్ అనేది. మనకు నేమ్ తక్కువ ఉండి
ఫొటోస్ తక్కువ ఉండి ఇట్లా ఖాళీ ప్లేస్ కనిపిస్తే ఇలా అయితే పెట్టుకోండి, మీకు చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంతే అనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. నెక్స్ట్ అయితే మనం దాన్ని అయితే సేవ్ అయితే చేసుకోవాలి. అక్కడ పైన రైట్ సైడ్ అయితే మనకు సేవ్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. చూడండి నేనైతే అక్కడైతే సేవ్ అయితే చేసేస్తున్నా. అలా అప్పుడు అయితే బ్రేక్ అయితే వస్తుంది, కాసేపు అయితే తాగితే బ్రేక్ అయితే పోతుందన్నమాట. అక్కడ క్లోజ్ బటన్ కూడా వస్తుంది, క్లోజ్ అయితే చేసేయాలి, బ్రేక్ అయితే పోతుంది. అంత లోపల మనకి వీడియో కూడా సేవ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే గ్యాలరీలో అయితే ఒకసారి అయితే చూసేద్దాం. చూడండి నేను ఇందాక ఎడిటింగ్ చేసిన థంబ్నెయిల్స్ అయితే ఇక్కడైతే ఉంది. చూడండి ఎంత బాగా వచ్చింది, ఎంత సింపుల్గా ఉందో, ఎంత టైం పట్టింది చెప్పండి. ఒక 5 to 10 minutes పట్టింది అంతే. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. నేనైతే ప్రతి ఒక్క వీడియోకి ఇలాగే చేశానమాట. కావాలంటే మీకు చూపిస్తా చూడండి. నేనైతే నా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నా. చూడండి ఒకసారి అయితే. ఇగో ఇప్పుడైతే నా ఛానల్ అయితే ఓపెన్ చేసిన. నేను ప్రతి ఒక్క వీడియోకి సేమ్ ఇలాగే చేసిన. గూగుల్ నుంచి నేను తీసుకోను బ్యాక్గ్రౌండ్స్ అయితే. నేను ఓన్లీ ఇన్స్టాలోనే తీసుకుంటాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, 5 to 10 minutesలో అయిపోతుంది అని చెప్పేసి. చూడండి అన్నీ ఆ విధంగా తీసుకున్నా. మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు, అన్నీ ఒకే కలర్లో పెట్టాలని ఏం లేదు. నాకు నచ్చిన కలర్స్ అయితే పెట్టినాను. మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.